ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ కలిదిండిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో రైతులు మాజీ సైనికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ రెవెన్యూ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. తమకు సంబంధించిన భూములు 22A జాబితాలో చేర్చడంతో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. వారి సమస్యలను సానుకూలంగా విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 22A జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఆర్డీఓకు నోటిఫికేషన్ అధికారాలు కల్పించాలని సూచించారు. వెంటనే రైతులకు లబ్ధిదారులకు 1B అడంగల్ ప్రతులను సీఎం చంద్రబాబు అందజేశారు. ఉనికిలి, కలిదిండి, వైవాక గ్రామాల్లోని 830 కుటుంబాలకు చెందిన 2745 ఎకరాల రైతులకు రిజిస్ట్రేషన్ అయ్యేలా సుగమం చేశారు. ఈ సందర్భంగా రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి నుంచి చూస్తున్నా, ఒక పక్క మా ఆడబిడ్డలు, ఇంకొక పక్క మా రైతులు, ఎటు చూసినా మీలో చూస్తామంటే ఎంత ఉత్సాహం ఉందంటే, మళ్ళీ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమిదే విజయం. నేను ఈరోజు ఇక్కడ ఎన్నికల కోసం రాలేదు, మీ సమస్యలు పరిష్కారం చేయడానికి వచ్చాను. ఒక బాధ్యత కలిగిన సేవకుడుగా ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఎక్కడ కూడా నేను ఒక మాట చెప్పాను, నీతివంతమైన పాలన ఇస్తాం, సుపరిపాలన ఇస్తాం, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీకు హామీ ఇచ్చాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్ సూపర్ స్పీడ్ లో ముందుకు పోతున్నావునా కాదా మీరే ఆలోచించుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైన సమస్య పట్టాదారు పాసు పుస్తకం. మీ భూమి మీ హక్కు, వేరే వాళ్ళ పెత్తనం మీ భూమిపైన ఉండడానికి వీలు లేదు. మీ పట్టాదారు పాసు పుస్తకం పైన వేరే వాళ్ళ ఫోటో వేసుకోవడానికి అంతకన్నా వీలు లేదు. ఎవడంటే వాడు ట్యాంపర్ చేయడానికి వీలు లేదు, ప్రింట్ చేయడానికి అంతకంటే వీలు లేదు. సెక్యూరిటీ ప్రెస్ లో చేశాం. మా రెవెన్యూ సెక్రటరీ చెప్తున్నాను, చీఫ్ సెక్రటరీ కమ్ రెవెన్యూ సెక్రటరీ మా అనగాని సత్యప్రసాద్ చెప్తున్నాను, ఇంకా 9365 గ్రామాలున్నాయి. 68,64,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఈరోజు కలిదిండిలో ఈరోజు ఇప్పుడే మీరు చూశారు, మేము మీ అందరికి కూడా పట్టాలు ఇచ్చాం. నేను చూస్తే సర్వే నెంబర్ 2OROR కింద ఈరోజు మీరు చూస్తే దగ్గర చాలా మందికి ఇబ్బందులు వచ్చాయి. ఈ గ్రామంలోకి వస్తే దగ్గర 6 రకాలైనటువంటి కలిదిండిలో 2000 మందికి పైన ఈరోజు మనం పట్టాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. రైతులకు ఈరోజు పట్టాలు ఇచ్చాం, 5 జీవోలు ఇష్యూ చేశాం. ఇది ఒక చరిత్ర. అయితే ఇక్కడ మా ఆఫీసర్ సత్యప్రసాద్ గారు, సాయి ప్రసాద్ గారు ఇద్దరు ఆలోచించుకోవాలి. మీరు చేసిన పనికి అభినందనలు. చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు 68 లక్షల మందికి పట్టాలు ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టనని మరొక్కసారి వారిద్దరికీ గుర్తు చేస్తున్నారు.